హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీతలో శ్రీకృష్ణుని జీవితం గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు అన్ని చిలిపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపిక మనోహరినిగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినవి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. హిందువుల మతంలో, ప్రత్యేకించి వైష్ణవుల్లో అతి ముఖ్యమైన పూజ కృష్ణుని పూజ. మధురలో బాలకృష్ణునిగా, పూరిలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథునిగా, తిరుమలలో వెంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయూరప్పగా కృష్ణుణ్ణి పూజిస్తారు. విష్ణుమూర్తి ఆలయాలన్నీ కృష్ణుని ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లోని వర్గాల్లోని అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు పెరిగినప్పుడు, పాపాలు హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవత ప్రకారం భగవంతునికి 22 ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లీలావతారాల్లో 20వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ లీలావతారు 22లోనూ ముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఈ 10ంటిని దశావతారాలు అంటారు. దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కొన్ని చోట్ల చెప్పబడుతుంది. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణం కారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. శ్రీకృష్ణుని నామాలు, రూపం. కృష్ణ అనగా నలుపు అని అర్థం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరాలున్నాయి. మహాభారత ఉద్యోగ పర్వం ప్రకారం కృష్ అనగా దున్నుట, నాగలి మొన నల్లగా ఉంటుంది కనుక ఈ పేరు వచ్చింది. భూమిని దున్ని సస్యశ్యామలు చేసేవాడు కృష్ణుడు. వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు. వల్లభ సాంప్రదాయం బ్రహ్మ సంబంధ మంత్ర ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ మంత్రం. చైతన్య చరిత్రామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు. భాగవతం ఆత్మరామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది. విష్ణు సహస్రనామంలో కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించుచున్నది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు. ఇంకా కృష్ణునికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి అనేక నామాలున్నాయి. జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాల్లో లేదా సంప్రదాయాల్లో ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం 2 సార్లు వస్తుంది. అగ్రహస్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః వేదః స్వంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యతః. ఈ 2 సందర్భాల్లోనూ వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. అవి క్లుప్తంగా క్రింద చెప్పబడినవి. స్పష్టాది లీలా విలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు. నల్లని వర్ణము కలవాడు, నీలమేఘ శ్యాముడు. తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు. నాగల వలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించేవాడు. కృష్ణ ద్వైపాయనుడైన వేదవ్యాసుడు. కానరాని తెలియరాని అందజాలని వాడు. సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు. కృష్ణాష్టకం అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం దేవకి వాసుదేవుల నందుడు, కంసచనుడు మర్దనుడు, నల్లని మేనికాంతి కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరములు, తులసిమాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు,
రుక్మిణి సత్యభామది భామలతో విహరించువాడు. గోపికల కొచముల కుంకుమ అంటిన వక్షస్థలము శ్రీవత్ససింహము గలవాడు. వనమాల చంకచక్రములు ధరించినవాడు. పోతన చెప్పిన కొన్ని వర్ణాలు. నల్లనవాడు పద్మనాయనమ్ములవాడు. నవ్వు రాజిల్లెడు మోమివాడు. మౌలి పరిసర్పిత పించమువాడు. సుదరసమ్మై జల్లెడవాడు. యదుభూషణుడు శృంగార రత్నకరుడు. లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు. లోకేశ్వరుడు నిర్వాణ సందాయకుడు. భక్తవత్సలుడు బ్రాహ్మణ్యుడు. గోవిందుడు పాండవులకు సకుడు. సారథి సచివుడు. నెయ్యము వియ్యము విభుడు గురువు దేవుడు. ఇలా లెక్కలేనన్ని వర్ణాలున్నాయి. అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణాలు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము కాలింది. పడగలపైన కప్పిన పుష్యరాగము. రతికేలి రుక్మిణి రంగుమోవి పగడము. జీవితం. వివిధ గ్రంథాల్లో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. నవము స్కందములో వాసుదేవుని వంశక్రమం ఉంది. దశమ స్కందము ఏకాదశ స్కందములో కృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లక్షగృహ దహనానంతరము కృష పరివేశం అవుతుంది. అక్కడి నుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్వాణం ఉంది. వీటిలో నుండి సంగ్రహింపబడిన కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది. శ్రీకృష్ణుని జననం. లోకంలో అధర్మం ప్రబలనందుని భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందిన సురసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకికి ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లులు అంటే ఎంతో ప్రేమ కలకంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆ శరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు